క్రొత్త సంవత్సరము అంటే మనకి ఆశలు ఎన్నో కదా. మనిషి ఆశాజీవి. మనిషి ఏది చచ్చిపోయినా బ్రతకొచ్చు, కానీ మనిషిలో ఆశ అయితే ఎప్పుడూ కూడాను చావకూడదు. ఆశ మనసులో బ్రతికి ఉన్నంత కాలము మానవుడు దేనినైనా కానీ ఎదుర్కొని జీవించగలడు కదా. సో మన ఆశ అన్నిసార్లు నెరవేరదు. బహుశా మీరు పోయిన సంవత్సరము ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడో అని మీరు ఆశించి సౌండ్ పెంచుతున్నావు బాబు, పెంచవాకు. వినిపిస్తుంది కదా అందరికీ? వినిపిస్తుంది కదా? ఓకే, వినిపిస్తామా? వద్దు అన్నా? ఓకే, థ్యాంక్ యూ. అది సో మనిషి తన యొక్క ఆశను ఎప్పుడూ కూడాను కోల్పోకూడదు. ఆశే ఆయువు పట్టు మనిషికి. కానీ కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాలలో మనము నిజంగా దేవుడు ఏమన్నా చేస్తాడా అనే పరిస్థితి కూడా వస్తాము. కానీ దేవుడు బ్రతికి ఉన్నంత కాలము అది దేవుని యొక్క ఏర్పాటు మన జీవితంలో అయినప్పుడు ఆశను కోల్పోవద్దు. దేవుడు బ్రతికి ఉన్నంత కాలము కూడాను మన ఆశను కోల్పోయే అవసరము లేదు. ఏంటి దేవుడు బ్రతికున్నంత కాలం అంటున్నారేంటి? మనుషుడైతే పుడతాడు, పెరుగుతాడు, వెళుతాడు. కానీ మరి దేవుడు అంటాడు ఏమిటి అంటేను, నిజంగానే దేవునికి మరణం లేదు కాబట్టి, దేవుడు సజీవుడు కాబట్టి, దేవుడు నిత్యుడు కాబట్టి, ఆయన ఒక మాట మనతో అంటే ఆ మాటను ఎప్పుడూ కూడా ఆయన తప్పడు, మాట మీరడు. మానవునికిని దేవునికిని ఉన్న సంబంధాన్ని వివరించేటువంటి ఒక తలంపు ఏమిటి అంటే దేవుని వాక్యములో నిబంధన అనేది. నిబంధన అంటే ఒప్పందము. మనము ఇల్లు కొనుక్కున్నా కానీ ఏం చేసుకుంటాము? రిజిస్ట్రేషన్ చేసుకుంటాము కదా. పెళ్లి చేసుకున్నా కానీ ఏం చేయాలా? మీకు తెలవదా? పెళ్లి చేసుకున్నా కానీ ఏం చేయాలా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఈ రోజుల్లో మరీ ఎక్కువ చేసుకోవాలా కదా. పాత రోజుల్లో అయితే ఒక మాట అంటే మాట, ఒక ఒప్పందం చేసుకుంటే, ఒక ప్రమాణం చేస్తే అట్లా కనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అంటే ఇద్దరు మనుషుల మధ్య మేము దీనికి అంగీకరిస్తున్నాము అనే దానిని ఏమంటామంటే ఒప్పందము అంటాము. సో ఈరోజు దేవుడు కూడా ఒప్పందము చేసుకునే దేవుడు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఒప్పందానికి ఒక గుర్తు ఉంటుంది. ఇప్పుడు పెళ్లి కూడా ఒప్పందమా కాదా? ఒప్పందమే కదా. అది పర్మనెంటా టెంపరీనా? పర్మనెంటే కదా. అంటే జీవితకాలము కదా. సో ఎవరన్నా కానీ అంటే మన సంస్కృతిలో చూస్తూ ఉంటే ఎక్కువ మంది పెళ్లికి గుర్తుగా స్త్రీలు మెడలో ఏమి ధరించుకుంటారు? మంగళసూత్రం ఉంటుంది కదా. దానిని బట్టి ఆ వ్యక్తికి పెళ్లి అయింది అనేటువంటి గుర్తు. మరి మగవాళ్ళు ఏం ధరించుకుంటారు? అసలు అదే అన్నట్టుంది సమస్య మనకి. వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా మెడలో వేయాల. ఏంటి? దండలు కాదు కానీ కదా. సో ఒప్పందము అంటే ఒప్పందానికి ఏముంటుంది? గుర్తు ఉంటుంది కదండి. అట్లాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర దాకా పోలేము, కానీ మనము మెట్లు ఎక్కి ఆయన దగ్గరకు పోలేము, కానీ ఆకాశము దాకా వెళ్ళి ఆయన్ను చూడలేము, కానీ ప్రపంచమంతా వెదకి ఆయన్ని మనం కనుక్కోలేము, కానీ మనమెంత, మన ఉనికి ఎంత, కానీ ఆయనే మానవుడు అయినప్పుడు, ఆ దేవుడే మానవుడు అయి
మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకు అందరికీ కూడాను అందుబాటులోకి వచ్చాడు. అందుకనే మనం ఏం చేసుకున్నాము? క్రిస్మస్ పండుగ అనేదాన్ని జరుపుకున్నాము. ఏమిటి క్రిస్మస్ పండుగ అంటే, మనము వెళ్ళలేని చోటికి, మనము వెతకలేని చోటికి దేవుడు మన దగ్గరకే వచ్చేసి మన మధ్య శరీరధారి అయి, అంటే మనలాగా ఒక మానవుడిగా జన్మించి మన మధ్య జీవించాడు. ఏం చెప్పుకుంటున్నామంటే ఈరోజు నిబంధన గురించి చెప్పుకుంటున్నాం కదా. ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేవుని వెతకలేము కానీ, దేవుని దగ్గరికి పోలేము కానీ, దేవుడే వెతక్కుంటూ వచ్చాడు అని చెప్పేసి, దేవుడే మన దగ్గరకు వచ్చాడు అని చెప్పేసి, దానికి గుర్తు ఏమిటి? క్రిస్మస్ అని చెప్పుకున్నాం కదా. అలాగూ దేవుడు మన దగ్గరకు వచ్చి మన కొరకు పుట్టి ఆయన ఏం చేశాడు? దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమయై ఉన్నాడు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడా అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే, ఈ రోజుల్లో మళ్ళా చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడాను బహుశా ఈ రోజుల్లో మనల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారు అనేటువంటి తలంపు వినటము కష్టంగా ఉందేమో. అంటే ఇప్పుడు మేము పుట్టి పెరిగిన సమాజంలో అయితే ఎప్పుడూ కూడా మా అమ్మ కానీ నాయన కానీ ఏం చెప్పలేదు చెప్పండి? ఏం చెప్పలేదు? ఈ తరం వాళ్ళు చెబుతారుగా, ఏమని చెబుతారు? ఐ లవ్ యూ అంటారు కదా. మీరు ఐ లవ్ యూ అంటే మీరు ఏదో సినిమాలు అనుకుంటున్నారు. ఇది సినిమాల లవ్ కాదు, ఇది సినిమాల ప్రేమ కాదు. సో ఇప్పుడు మా తరం వచ్చేటప్పటికి మా పిల్లలు ఉంటే, మా పిల్లలకు ఉదయమే మా పాప ఏం చెప్పేసి, డాడీ మమ్మీ ఐ లవ్ యూ అన్నది. అమ్మ నాన్న ఐ లవ్ యూ. మేమేమన్నాము? అమ్మ వీ లవ్ యూ అన్నాం. అమ్మ మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాము అనే మాట అన్నాము కదా. అయితే ఈ రోజుల్లో ప్రేమ అనేది అది ఒక పరిహాసంగా మారిపోయింది. ప్రేమ అనేది ఒక మోసంగా మారిపోయింది. అలా కాదు, కానీ దేవుడు లోకానికి మనల్ని ప్రేమించి వచ్చాడని చెప్పుకుంటున్నాం కదా. ఆ ప్రేమకు గుర్తు ఏమిటి అంటే, ఎవరన్నా కానీ మనల్ని ప్రేమించాను అని మన దగ్గర నుంచి ఏదైనా కానీ ఆశిస్తే అది ప్రేమ కాదు. నేను మా పాపలను ప్రేమించాను అన్నదానికి గుర్తు ఏమిటి? వాళ్ళని చదివించి వాళ్ళు సంపాదిస్తే ఆ డబ్బంతా తీసుకువచ్చి నా జేబులో వేసుకోవాలనా? కాదు కదా. నిస్వార్థంగా ప్రేమిస్తాం కదా. అట్లాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించాడు. అయితే ప్రేమించి ఏం చేశాడు? అదే కదా మన ప్రశ్న. ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి ఆయన ఏమి ఇచ్చాడు అనే మాటకు వస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నోటితో చెప్పిన మాట ఏమిటి అంటే, నేను నా ప్రాణమునే మీ కొరకు ఇవ్వవచ్చితిని. నేను నా ప్రాణమునే మీకు ఇవ్వవచ్చితిని. ఆ మాటకు వచ్చినప్పుడు ఆయన 2-3 మాటలు వాడాడు. ఒక మాట ఏమిటి అంటే, నేను నిజమైన స్నేహితుడిని అనే మాట వాడాడు. నిజమైన స్నేహితుడు అనే మాట అని, నిజమైన స్నేహితుడు తన ప్రాణము పెట్టును కానీ మన ప్రాణము అడుగడు. గుర్తు. మీరు ఈ ప్రేమ మాటలకు మోసపోవద్దు. దేవుడు మనల్ని ప్రేమించాడు ఎట్లా తెలుసు అంటే, యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మీ కొరకు ప్రాణం పెట్ట వచ్చి తిని. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ ద్రోహము చేయలేదు, ఎవ్వరికి ఏమీ చేయలేదు. అలాంటి వ్యక్తి ఎందుకు ఆ విధంగా ఆ సిలువలో ఆ 4 కొయ్యల మీద ఆ ఘోరాతి ఘోరంగా ఎందుకు మరణించాడు? చేతకాక కాదు కదా. ఎందుకు అంటే, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనము ఇంకను పాపులమై ఉండగా
క్రీస్తు యేసు మన కొరకు మరణించెను. సో యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించాడు అని ఎట్లా తెలుసు చెప్పండి? ఆయన మన కొరకు మన చోటులో మన తప్పును, శిక్షను, పాపమును తన మీద వేసుకొని తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? నిజంగానే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించే దేవుడు అని చెప్పొచ్చా, చెప్పలేదా? ఎందుకు చెప్పొచ్చు? ఇది చరిత్ర చెబుతుంది కదా. పాపము లేని వాడు మన కొరకు పాపము చేయబడెను అని చెప్పేసి, పాపము ఎరుగని వాడు, పాపము చేయని వాడు, శిక్షకు పాత్రుడు కానివాడు మన కొరకు ప్రాణము పెట్టాడు అంటే నిజంగానే ఆయన పిచ్చివాడై కాదు, చేతకాక కాదు, కానీ ఉద్దేశ్యపూర్వకముగా మనస్ఫూర్తిగా తన శరీరమును మన కొరకు ఒక బలిగా తన్ను తానే అర్పించాడు. ఆయన ఆ విధంగా మరణించి మరలా తిరిగి లేచాడు కదండి. లేచినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, చేర్చుకుంటారో, ఆయన వారిని తన పిల్లలుగా అంగీకరించెను. మనం ఏ విషయం మాట్లాడుతున్నాము అంటే నిబంధన విషయం మాట్లాడుతున్నాము, ఒప్పందం విషయం మాట్లాడుతూ ఉన్నాము. దేవుడు మనతో చేసిన ఒప్పందం ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది అంటే తన ప్రాణము పెట్టి, కొన్ని చోట్ల ఇలా ఉంటుంది, ఇదిగోండి నా రక్తముతో రాసి ఇస్తున్నాను అని చెప్పేసి. నిజంగానే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మీ జీవితాలలో ఎవరు అంటే తన రక్తముతో బలిగా చేసి తన ప్రాణాన్ని మీ కొరకు ఇచ్చి మీతో నిబంధన చేసిన నమ్మదగిన ప్రేమించే దేవుడు. తన్ను ఎందరు అంగీకరింతురో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మరి ఈ సంవత్సరములో, జీవితంలో మనకు ముందు ఏం వస్తాయో మనకు తెలియవు, కానీ కష్టాలు వస్తాయో, నష్టాలు వస్తాయో, సుఖాలు వస్తాయో, కలిసి వస్తాయో, కలిసి రావో మనకు తెలియవు. కానీ మన ఆశ అయితే అన్నీ కలిసి రావాలని, మన ఆశ అయితే మనకు కష్టాలు రాకూడదని, మన ఆశ అయితే మనకు రోగాలు రాకూడదని, అప్పులు తీరిపోవాలని, అవునా? ఇవన్నీ ఉంటాయిలే, కానీ అది అవుతావో లేదో మనకు తెలియదు. కానీ అలాంటప్పుడు ఒక్కటి మనము మన మనస్సులో పెట్టుకోవాలా. ఏమిటి అంటేను, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నా అవసరములు తీర్చడా? తన ప్రాణము నా కొరకు ఇచ్చి తన రక్తముతో నాతో ఒడంబడిక చేసిన వాడు నా రోగమును బాగు చేయడా? తన రక్తము నా కొరకు చిందించిన వాడు నా కుటుంబమును సరిచేయడా? ఆయన చేయగలడు. ఆ శక్తి, సామర్థ్యము ఆయన చేతిలో ఉంది, ఆయన మనస్సులో ఉంది. అది ఆయనకు చేత అవును. కాబట్టి నిబంధన చేసే దేవుడు అంటే ఒక ఒప్పందము చేసినప్పుడు ఆ ఒప్పందాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. ఒక మాట నెరవేర్చేవాడు రెండో మాట కూడా నెరవేరుస్తాడు. ప్రాణం పెట్టిన వాడు మన అవసరాలు తీర్చలేడా? క్షమించిన వాడు మనలను ముందుకు తీసుకొని పోలేడా? మన జీవితాన్ని ఒక మలుపు తిప్పిన వాడు ముందుకు సాగేలాగా మనతో నడవలేడా? ఇవన్నీ ఆయన చేయగలడు. కనుక ఈ కొత్త సంవత్సరంలో ఏమి జ్ఞాపకం చేసుకోవాలని చెబుతున్నాను అంటే, నిబంధన చేసే దేవుడు నిజమైన దేవుడు. నిబంధన చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. నిబంధన చేసిన దేవుడు నీతివంతుడైన దేవుడు. ఆయన నీతివంతుడైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిబంధనను నెరవేర్చు దేవుడు. అనుమానం వచ్చినప్పుడు, కష్టాలు, ప్రభువా నీవు మాట తప్పని వాడవు కదా. ఒక వాక్యం ఉంది, వాక్యములో నేనే నీ దేవుడనే యెహోవాను, నేను మాట తప్పని వాడను, నేను మాట తప్పని వాడను. అయితే అనేక పర్యాయాలు మనమే మాట తప్పి
మనమే ప్రక్కకు వెళ్ళి దేవుడే మాట తప్పాడు అనుకునే భావనలు మనలోకి వస్తాయి. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడాను ఏమైనా జ్ఞాపకం చేసుకుందాము, ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడు, ఆయన నీతిగా నెరవేర్చే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పుకుంటూ ఎట్లాగైతే ఈ ఒప్పందాలకు అన్నిటికీ ఒక రాయితీ ఉంటుంది, ఒక కాగితం ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది. అవునా, భార్యకు భర్తకు పాస్తులకు ఎట్లా ఉంటాయో మనకి దేవుని కూడా ఏముంది, ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం పేరేంటి, నిబంధన అన్నారు. ఆ నిబంధన ఎవరు చేశారు, దేవుడే చేశాడు. ఏమని చేశాడు, తన రక్తముతో మన పేర్లను తన జీవగ్రంథములో వ్రాసుకొన్నాడు అని భావించవచ్చు. అంత గొప్ప దేవుడు, అంత నమ్మదగిన దేవుడు. అయితే అలాంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి నేను మీకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము నుంచి కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. అది ఏమిటి అంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి, నిబంధనను నెరవేర్చు దేవుడు కాబట్టి, ఆయన మాటను ఏం జ్ఞాపకం చేసుకుందాము ఈ క్రొత్త సంవత్సరంలో అంటే, ఆయన మేపు దేవుడు. ఎవరండి ఆయన? మేపు దేవుడు. ఈ మాటకు వచ్చినప్పుడు మనము గొర్రెలు గాయటం తేలిక, మేకలు గాయటం తేలిక? ఎవరని చెప్పండి. గేదెలు గాయటం తేలిక, మనుషులను గాయటం తేలిక? మనుషులను గాయటం మహా కష్టం కదండి. మేకలు అవుతే వెతుక్కుంటూ వెళతాయి కదా, గొర్రెలు అవుతే వెతుక్కుంటూ వెళ్ళవు. కాపరే ముందుగా వెళ్ళి అది ఎక్కడుందో చూసుకొని నిర్ధారణ చేసుకొని వాటిని తీసుకువెళ్ళి అక్కడ పెడితే మేస్తాయి, కానీ వాటికై అవి వెతుక్కొని తమ భవిష్యత్తు నిర్ధారణ చేసుకోలేవు. ఈరోజు ఏం జ్ఞాపకం చేసుకుందాము అంటే, గొర్రెల కాపరి తన మందను మేపునట్లు నీ దేవుడు, ఆయన పేరు ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరి, ఆయన మేపు దేవుడు. ఇక్కడ ఏముందంటే మందను మేపును అనే మాట ఉంది. ఆ గొర్రెలను మేపుతూ ఉంటే నాకు అర్థం కానిది ఏమిటి అంటే, 20 ఉన్నా, 30 ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా, 100 ఉన్నా, కానీ ఏది మేస్తుందో ఏది మేయట్లేదో ఆ కాపరికి తెలుసా తెలవదా? ఎట్లా తెలుసు? నేను ఆ గొర్రెల మందను చూస్తే గొర్రెలన్నీ ఒకే రకంగా ఉంటాయి, కానీ ఆ గొర్రెలు కాసే వ్యక్తికి మటుకు ఒకే రకంగా ఉండవు. ఆయనకి ఎట్లా ఉంటుందో ఆ గుర్తు, ఏముంటాయో వాటి మీద మార్క్స్ నాకైతే తెలియవు, కానీ అది కుంటుతున్నా కానీ, మెయ్యకపోయినా కానీ, వెనకబడినా కానీ, పండుకున్నా కానీ వాటిని దృష్టి ఉంచేవాడు. కనుక ఈరోజు ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను. అది ఏమిటి అంటే, మీరు గుంపులో గోవింద కాదు, 100 మందిలో ఒకళ్ళు కాదు, 1000 మందిలో ఒకళ్ళు కాదు, ఊరిలో ఎవరో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక మంచి కాపరిగా ఆయన మిమ్మును వ్యక్తిగతముగా ఎరుగొను, మీ అవసరములు ఎరుగొను, మీ ఆకలి ఎరుగొను, ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికి తీసుకువెళతాడు. మీకంటానే ముందుగానే ఆలోచించుకునేవాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతింపకుడి అనే మాట ఉంది. ఇక్కడ కూర్చున్న మనము ఈ సంవత్సరం ఎలా గడుస్తుందని ఆలోచించుకుంటున్నారా? లేకపోతే ఈ సంవత్సరము నాకు ఏమి రాబోతుందని ఆలోచించుకుంటున్నారా? ఉద్యోగమా, లేకపోతే పంట, మేబీ గొర్రెలా, మేబీ పొలమా, లేకుంటే ఏమిటో, కానీ ఆయన నిన్ను మేపు దేవుడు, అంటే సమృద్ధిగా మేపు దేవుడు.
ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోతాడు, ఎప్పుడు తీసుకుపోవాలో అప్పుడు తీసుకుపోతాడు, ఎప్పుడు నిన్ను మేయకుండా వదిలేయాలో అప్పుడు మేయపు చేస్తాడు, ఎప్పుడు నీకు తిండి లేకుండా చేయాలో అది కూడా ఆయనే చేస్తాడు. మేపటములో ఒక భాగము ఉపవాసము కూడాను. ఉపవాసం కూడా మంచిదే. అడిగినవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు దేనికి పడి అదే ఇస్తే మనం మనుషులుగా ఉండము. ఈ రోజుల్లో ఒక క్రొత్త మందు వచ్చింది. ఆ మందు పేరేంటి చెప్పండి? అన్ని రోగాలకు ఒక మందు వచ్చింది. ఆ మందు పేరు ఏంటంటే ఉపవాసము. అదే. సో అది నేను చేస్తా ఉన్నాను. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే తినకుండా కూడా ఉండాల. కొన్నిసార్లు మనకు రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో తెలియక చిన్నపిల్లవాళ్ళలాగా అది కావాలా ఇది కావాలా అని గొంతెమ్మ కోరికలు పడతా ఉంటాము. కానీ ఆయన కొన్ని మనకు ఇవ్వడు, కొన్ని మనకు ఇవ్వకూడదు. మనకు ఇచ్చేదాకా నోరు ఊరుద్దు, కానీ ఇచ్చిన తర్వాత నోట్లో పెట్టుకుంటే నోరు గాలుద్ది, పొట్ట పాడైపోతుంది. అది అమ్మకు తెలుసు, అట్లాగే యేసు ప్రభువు కూడా తెలుసు. కనుక ఆయన మనలను మేపు దేవుడు, ఆయన నిబంధనను మీరని దేవుడు, నిబంధనను నెరవేర్చు దేవుడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఇంకొక రెండో మాట ఉంది, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చుకొనును. తన బాహువుతో, తన చేతితో. దేవుని యొక్క బాహువు బలమైనది, దేవుని యొక్క చేయి బలమైనది. మనము ఎక్కడెక్కడ ఉన్నామేమో. బహుశా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఒక ప్రశ్న నేను వేయాలేమో. మనం కొన్నిసార్లు తెలివి ఎక్కువయ్యో తెలివి తక్కువయ్యో ఏమైపోతాము అంటేను మేసుకుంటా పోయి మందను మర్చిపోతాము, కాపరిని మర్చిపోతాము, ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఉంటాము. ఆ ఇరుక్కుపోయినప్పుడు తీరా చూస్తే ఆ గొర్రె లేకపోతే ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, ఆయన తన 99 గొర్రెలను వదిలి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన వెళ్ళి తీసుకొని రాడా. ఇక్కడ ఏమన్నది? తన బాహువుతో ఆయన కూర్చును. ఒకవేళ తప్పిపోయి ఉన్నావా, చాలా దూరంగా వెళ్ళిపోయావా, అక్కడికి వెళ్ళినా కానీ ఏమీ లేదు కదా, ఏమిటి నా బ్రతుకు అంటున్నావా? ఈరోజు దేవుని యొక్క బలమైన బాహువు, దేవుని యొక్క బలమైన చేయి నిన్ను కూర్చుటకు శక్తి గలది, తీసుకొని రాగలదు. దేవుడు కొన్నిసార్లు మనం అంత తేలిగ్గా రాము. చెవుబట్టుకుంటేనే కానీ ముందుకు రాము, చేయబట్టుకుంటే కానీ ముందుకు రాము. కొన్నిసార్లు నెట్టుకొస్తేనే కానీ రాము. ఈరోజు ఈ సంవత్సరంలో ఒక్క మాట మీకు చెబుతున్నాను, నువ్వు ఎక్కడో తప్పిపోయి తిరుగుతున్నావు కదా, నీవు నీ కాపరికి దూరంగా ఉన్నావు కదా, ఆయన స్వరం వింటలేదు కదా, ఆయనకు చాలా దూరంగా వెళ్ళిపోయావు కదా, ఇక ఇంతే అనుకుంటూ ఉన్నావా? బలమైన బాహు ఉన్న కాపరి ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని వచ్చును, మందలోనికి చేర్చును. ఆయన బాహువు, ఆయన చేయి బలమైనది, నమ్మతగినది. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి, తర్వాత ఏమనుందండి? రొమ్మున ఆనించుకొని మోయును అనే మాట ఉంది కదా. పిల్లలను మనము హత్తుకోమా? చిన్నపిల్లలను హత్తుకోమా? మోస్తాము, మోయమా? అయితే ఇక్కడ మరి గొర్రెల కాపరికి ఆ చిన్న పిల్లను వాళ్ళు నడిపిస్తారా? ఏం చేస్తారండి? ఎత్తుకుంటారు, భుజాల మీద వేసుకుంటారు. ఇక్కడ భుజమైన మాటలకు ఏమన్నదంటే రొమ్మును ఆనించుకొని మోయును. మరి ఈ రోజుల్లో చాలా మందికి కుక్క పిల్లలంటే ఇష్టం. ఆ అందమైన కుక్క పిల్ల దొరికితే వీళ్ళు తినే అన్నమే దానికి పెడతారు. ఇంకా మోజు ఎక్కువైతే వీళ్ళు పండుకునే పడక మీదనే దాన్ని కూడా పండుకోబెడతారు. నిజంగానే ఇది మీరు చూడలేదేమో, అట్లాగే ఉంటుంది. ఇంకా ఎక్కడ చూసారా అంటే ఆ కుక్క పిల్ల వచ్చి మొహం నాకుతా, వీడు కూడా నాకుతా ఉంటాడు. అంత మోజు ఆ కుక్క పిల్ల మీద. అయితే మనం కుక్క పిల్లలము కాదు, కానీ మనం తప్పిపోయిన గొర్రెలము కాబట్టేసి ఆయన మనలను కూర్చుకొని ఏం చేస్తాడండి? తన రొమ్మున ఆనించుకొని మోయును. భుజం మీద ఉంటే లాక్కుపోవచ్చేమో, కానీ
2 చేతులతో పట్టుకొని ఇట్లా ఆనించుకుంటే ఎవరు లాక్కొని పోతారు? దాది దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఆప్యాయతకు, దేవుని యొక్క వెచ్చదనానికి, దేవుని యొక్క నమ్మకత్వానికి గుర్తు. ఆయన నిన్ను తన రొమ్మున ఆనించుకొని మోస్తాడు. భయపడుతున్నావా? ఎవరు లెక్క చేయట్లేదు అనుకుంటున్నావా? నేను ఎవరికి ఇష్టం లేదనుకుంటున్నావా? నిన్ను ప్రేమించే వ్యక్తి, రొమ్మును ఆనించుకొని మోసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరెవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రొమ్మున ఆనించుకొని మోయును. ఇంకొక మాట ఉంది, పాలొచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. సరే, కొంతకాలం అయిపోయింది, కొన్ని రోజులే అనుకుంటాను, నాకు తెలిసి గొర్రెల కాపరి వాటిని ఎత్తుకొని వచ్చేది. రోజు ఎత్తుకొని తిరిగాడు అనుకోండి, కాళ్ళు ఏమవుతాయి? చచ్చుబడిపోతాయి కదా. మనకు కొద్దిగా ఈ అలవాటు ఉంది, యేసయ్య ఎప్పుడూ నన్ను మొయ్యాలా అనుకుంటాం. ఇక నేనైతే చంక దిగను. కొన్నిసార్లు ఈ పిల్లలు కూడాను మనము ఏంటి, ఎత్తుకునేటప్పుడు ఎత్తుకోవాలా, నడిపించేటప్పుడు నడిపించాలా, గారాబం ఎక్కువ చేసి కాళ్ళు వచ్చినా కానీ భుజమే వేసుకొని ఎత్తుకొని వెళ్తా ఉంటే అలా అంటాడు, నన్ను రోజు మొయ్యవా? మూడు నెలల పిల్లలను మోస్తాము, 6 నెలల పిల్లలు మోస్తాము, మహా ఉంటే సంవత్సరం మోస్తాము. ఇక సంవత్సరము 2, 3, 4, 5 ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అమ్మా నన్ను మొయ్యవా అంటే మనం ఏం చేస్తాము? మా పాపకో మా బాబుకో ఇక్కడ ఏదో ఒక సమస్య ఉందిలాగా అని ఏం చేస్తామండి? డాక్టర్ దగ్గర తీసుకువెళితే వాళ్ళు ఏం చేస్తారు అంటే నడిపించడం నేర్పిస్తారు. ఈరోజు ఎప్పుడు కూడా చిన్న బిడ్డలాగా మిగిలిపోకు. నడువు, చంక దిగు, భుజము నుంచి దిగు, రొమ్ము నుంచి దిగు. అమ్మ చేయి పట్టుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు చేయి పట్టుకొని ముందుకు వెళ్ళు. అలాగే ఉండిపోకు. అయితే పాలుచు వాటిని ఆయన ఏం చేస్తాడండి? మెల్లగా నడిపించును. పరిగెత్తించడు, ఉరుకులు పెట్టించడు, లాక్కుపోడు. ఏం చేస్తాడండి? నడిపించును. మనం పిల్లలకి నడక నేర్పుతాము కదా, నేర్పమా? నాకు ఇప్పటికీ కూడా జ్ఞాపకము, మా పిల్లలు 3 పిల్లలు వాళ్ళ నడక నేర్చుకున్నప్పుడు, వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు. మరి ఈరోజు ఈ మాటతో కూడా నేను మీతో పంచుకోవాలా ఏమిటి అంటేను, మీరు 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 ముందుకు వెళ్ళాలి అంటే, బలపడాలి అంటే, పెద్దవాళ్ళు కావాలి అంటే నడవటం నేర్చుకోవాలా. ఆయన రక్షించి కాసేపు ముద్దు వస్తే ముద్దులాడి అక్కడ వదిలిపెట్టి పొమ్మనేవాడు కాదు, కానీ చంక దింపి కింద చెయ్యి పట్టుకొని నడిపించును, మెల్లగా నడిపించును. తొందరపడవాకు, భయపడవాకు, ఆయన నీతో కూడా నడుచును. ఇంకొక మాట చెప్పేనా, దేవునితో నీవు నడవలేవు, కానీ దేవుడు నీతో నడవగలడు. అదే యేసుక్రీస్తు ప్రభువు చేసిన మాట. ఈరోజు ఈ మాటతో నేను దీనిని ముగిస్తాను. అది ఏమిటి అంటేను, దేవుడు నిబంధన చేసే దేవుడు, దేవుడు ఒప్పందం చేసే దేవుడు. ఆ ఒప్పందం చేసే దేవుడు నీతిగల్ల దేవుడు, నిజమైన దేవుడు, నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నిన్ను రక్షించాలని, నీ పాపము నుంచి విడిపించాలని, నీ బ్రతుకును మార్చాలని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒక్క మాట చెబుతాను, ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. దండం పెట్టుకొని పోతే దండగలే వస్తాయి మీకు. మొక్కుబళ్ళు తీర్చుకొని పోతే మీకు మిగిలేది ఏమిటంటే మళ్ళా వచ్చి ఆ పనే చేయాలి. నిజంగానే యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో ఒక మార్పు తీసుకురావాలా అంటే, మీ హృదయం మారందే బ్రతుకులు మారవు, బ్రతుకులు మారందే గతుకులు మారవు, అవి మారందే మీ కుటుంబం బాగుపడదు. మీరు చాలాసార్లు కూడాను వాళ్ళను బాగు చేయి, వీళ్ళని బాగు చేయి, దేవుడు అడుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు చేయగలడు,
శక్తిగలడు, సామర్థ్యం ఉంది, కానీ నీ మనస్సు మారవలను. నీ మనస్సు మారకపోతే నీ అలవాట్లు మారవు. నీ మనస్సు మారకపోతే, అలవాట్లు మారకపోతే, ఆశలు మారకపోతే, మాటలు మారకపోతే, చూపులు మారకపోతే, తలంపులు మారకపోతే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎన్ని దేవాలయాలకన్నా వెళ్ళండి, ఎన్నన్నా మొక్కోండి, మీరు ఎంతన్నా ఇవ్వండి, మార్పు రాదు. మార్పు రావాలి అంటే అది దేవుని చేతిలో ఉంది, మీ చేతిలో కూడా ఉంది. మీ చేతిలో ఏమి ఉంది అంటే ఈరోజు నీ పాప జీవితాన్ని, పనికిరాని జీవితాన్ని, వ్యర్థమైన జీవితాన్ని ప్రభు ముందు ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావట కదయ్యా, నన్ను ఎంతగా ప్రేమించావు అంటే నన్ను క్షమించాలని రక్తము కార్చావట కదా, చనిపోయి తిరిగి లేచావట కదా. క్రీస్తు ప్రభువా, నీవు నా మనస్సులోకి రా, నా హృదయంలోకి రా, నా గుండెల్లోకి రా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని మీరు ప్రార్థన చేసినప్పుడు, అంగీకరించినప్పుడు క్రీస్తు ప్రభువు మీలో ఒక నూతన కార్యము ఆరంభించును, ఒక క్రొత్త పని ఆరంభించును. క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలపాలనుకుంటూ ఉన్నాను. మీ మనస్సు మార్చుకోండి, శుభము రాదు కదా. మీరు మనస్సు మార్చుకోండి, మనస్సు విప్పండి, ఆయనకు లోబడందే దేవుడు కూడా ఏమీ చేయలేడు కదా. అయితే దేవుడు ఈ సంవత్సరం మీలో ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ బ్రతుకులు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆరోగ్యాలు మార్చాలని, పిల్లలు మార్చాలని, కుటుంబాలు మార్చాలని. అయితే నీవు మారవాలి. మొదటగాను నీ హృదయం ప్రభువుకి ఇవ్వాలా. ఇచ్చినప్పుడు కడిగి పవిత్రపరచి మన మనస్సులు మారుస్తాడు, ఆలోచనలు మారుస్తాడు, అలవాట్లు మారుస్తాడు. క్రొత్త దారిలోకి వస్తాము. నిబంధన నెరవేర్చు దేవుడు. ఆయన మనకు ఒక మంచి గొర్రెల కాపరి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకునే సమయంలో మీ వల్ల అవుతే మీరు తల వంచుకుంటేనో కళ్ళు మూసుకుంటేనో ఈ చెప్పిన మాటల్లో మీరు మననం చేసుకోవచ్చు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మేము అందించాలని వచ్చాము. శుభము ఇచ్చుట మా నోట్లో ఉంది, కానీ మా చేతిలో లేదు. అది క్రీస్తు ప్రభు యొక్క చేతిలో ఉంది. ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క చేయి చూస్తే ఆ చేతిలో మీ కొరకు